అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఐఏఎం అహ్మదాబాద్లో 37 సంవత్సరాల క్రితం ఎంబీఏ చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి హైదరాబాద్లో ఒక ఇంటర్మీడియట్ కాలేజీను ప్రత్యక్షంగా పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తూ నడపడాన్ని మీరు ఊహించారా ఎప్పుడైనా? చాలామంది ఐఐటిఎన్స్ నడపడం చూస్తారు, కానీ ఐఏఎం అహ్మదాబాద్ అంటే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ. ఒక రకంగా నా దృష్టిలో ఐఐటి బాంబే కంటే ప్రతిష్టాత్మక సంస్థ. టెక్నాలజీ సైన్స్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, అయితే మేనేజ్మెంట్లో ఐఏఎం అహ్మదాబాద్. అట్లాంటి సంస్థలో చదివి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలో బహుశా సీఈఓ అయి ఉండేవాళ్ళు వచ్చి ఇప్పటికి నేను అనుకుంటాను. బహుశా వాళ్ళ క్లాస్మేట్స్ చాలామంది రఘురామ్ రాజన్ గారు వాళ్ళ క్లాస్మేట్ అని చెప్తుంటారు. పరిస్థితి మీకు ఏంటో తెలుసు. ఆర్బీఐ గవర్నర్ ఉండే గ్లోబల్ ఫిగర్. అవన్నీ వదిలేసి ఒక ఇంటర్మీడియట్ కాలేజీను తన ప్యాషన్ తోటి, ప్రేమతోటి, తన పుత్రికలాగా దాన్ని పెంచుకుంటూ దాన్ని డెవలప్ చేస్తూ పేరెంట్స్ కోసము తన కెరీర్ని ఒక రకంగా త్యాగం చేస్తారని అనుకుంటాను. అట్లాంటి ఒక గ్రేట్ పర్సన్ తోటి ఇంటర్వ్యూ చేయడం మన ఎస్బీఆర్ టాక్స్ అదృష్టంగా భావిస్తున్నాను. నేను ముందుగా శ్రీనివాస్ గారిని పరిచయం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం ఇచ్చి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అందరు ఎస్బీఆర్ టాక్స్ ప్రేక్షకుల తరఫున. మీరు ఐఎంలో చదువుకున్న మేనేజ్మెంట్ తెలుసు. స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, ప్రెజర్ మేనేజ్మెంట్ కానీ, వర్క్ మేనేజ్మెంట్ కానీ, పీపుల్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ తెలుసు. ఒక ఐఎం అహ్మదాబాద్ అంటే హైలీ రిప్యూటెడ్ టాప్ మోస్ట్. రఘురామ్ రాజన్ మీ బ్యాచ్మెంట్ అంటే మీరు ఎట్లాంటి పీపుల్ వస్తారని తెలుసుకోవచ్చు, రైట్? సో మీరు స్టూడెంట్స్ని ఇక్కడ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ, ఫియర్స్, భయం ఇవన్నీ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా కాలేజ్కి వస్తాడు, వాడికి స్కూల్లో టాపరు, 10 GPA. మన దగ్గర అన్ని 10 GPAలు. తెలంగాణలో అది 10 GPAలో ఇంప్రూవ్ అయింది. నాలెడ్జ్ సర్వే ఇచ్చింది మొన్ననే. అధ్వానమైన స్టాండర్డ్స్ అంట, అందరూ 10 GPAలు. ఇది ఒక విచిత్రం అది. సో దాంతో ఈ స్ట్రెస్ను, యాంగ్జైటీని మీరు పిల్లలు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఓకే, ఇప్పుడు ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇష్టం చదివితే కష్టం అనిపించదు. కానీ ఇష్టం ఎట్లా? ఇష్టం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. ఆ ఇష్టం క్రియేట్ చేయాలి అంటే సబ్జెక్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తే స్టూడెంట్కి హీ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద సబ్జెక్ట్. అంతేగాని ఒక బట్టి విధానంలో, ఒక అన్ఇమాజినేటివ్గా టీచ్ చేస్తే స్టూడెంట్ విల్ స్ట్రగల్. ఇన్ఫ్యాక్ట్ మీరు మా క్లాస్ రూమ్స్కి వెళ్తే మీరు చూస్తారు, అక్కడ డిజిటల్ బోర్డ్స్ పెట్టింది. ఎక్స్ట్రాడినరీ. మీలాంటి క్లాస్ రూమ్స్ ఇంతవరకు చూడలేదు. ఇక్కడ ప్రతి క్లాస్ ఫ్రిడ్జ్లో కూడా చూడలేదు. నేను ఫ్రిడ్జ్ పేరెంట్కి చెప్తున్నాను, ఆఫీస్ చాలా బాగుంటుంది, ఇట్లానే ఉంటుంది. ఆఫీస్ ఎక్స్ట్రాడినరీ, క్లాస్ రూమ్స్ బాగుంటాయి. ఇంత అద్భుతంగా అయితే ఎక్కడ చూడలేదు హైదరాబాద్లో. సో అదేంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి అంటే స్టూడెంట్కి ఇట్ షుడ్ బి స్టూడెంట్ ఫ్రెండ్లీ. అండ్ ఈ డిజిటల్ బోర్డ్ కూడా ఎందుకు పెట్టాము అంటే స్టూడెంట్కి ఈజీగా అర్థం చేసుకునేటట్టు. ఇప్పుడు నేను ఒక అటామిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక వైట్ బోర్డ్ మీద బ్లాక్ పెన్తో నేను అలాగా బొమ్మలు గీస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదే నేను డిజిటల్ బోర్డ్లో ఒక 3D యానిమేషన్ చూపిస్తే స్టూడెంట్ విల్ క్యాచ్ ఇట్ ఇమీడియట్లీ. సో స్టూడెంట్కి స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గుతాయి. అదొకటి. రెండోది, ఈ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ మనం తిన్నగా చేయాలి. ఎందుకంటే ప్రతివాడు 12 లక్షల మంది రాస్తున్నప్పుడు ప్రతివాడు ఐఐటి రియాలిటీ చెప్పాలి. చెప్పి స్మాల్ విక్టరీస్తో హీ షుడ్ బి హ్యాపీ. అది డిజర్వ్డ్ ప్లేస్కి వెళ్ళాలి. అది మనం చేస్తే స్టూడెంట్ ఆ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ మనం కరెక్ట్గా చేస్తే స్టూడెంట్ విల్ బి వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ మీకు యుల్ బి సర్ప్రైజ్డ్, మా దగ్గర స్టూడెంట్స్ హ్యాపీనెస్ అంటే లాస్ట్ వీక్ ఓ స్టూడెంట్ మా దగ్గరికి వచ్చాడు. ఈజ్ అ డే స్కాలర్. అయితే వాడికి ఇంట్లో ఈజ్ అ గుడ్ స్టూడెంట్ అంటే ఒక 99% వాడు తెచ్చుకుంటాడు వాడు. కానీ పేరెంట్ ఈజ్ నాట్ హ్యాపీ. ఏదో 99.99 వస్తే కానీ లాభం లేదు అన్నట్టు ప్రెషర్ పెట్టేస్తున్నాడు, వాడిని ఎవ్రీడే చావగొడుతున్నాడు. వాడు ఆ ప్రెషర్ తీసుకోలేక మా దగ్గరికి వచ్చి, సార్ నేను హాస్టల్ షిఫ్ట్ అయిపోతాను అన్నాడు. చాలా కాలేజెస్లో ఏమవుతుంది, అసలు హాస్టల్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తుంటారు. అండ్ హియర్ ఈజ్ అ స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి, సార్ నేను హాస్టల్కి షిఫ్ట్ అవుతాను. ఈ షిఫ్ట్ టు ద హాస్టల్. నేను చెప్పాను, ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే వాడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, వాడు చదువుతాడు, వాడు ఇక్కడే చదువుతాడు, ఇది సెల్ఫ్ మోటివేటెడ్ కిడ్. కాకపోతే ఇంట్లో టార్చర్. ఇక్కడ ఆ కంఫర్టబుల్ స్ట్రెస్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి బాగా రాణిస్తాడు వాడు. అండ్ ఈజ్ డూయింగ్ వెల్. అండ్ నేను పేరెంట్ కూడా చెప్పాను, మీరు వరీ అవ్వద్దు, పేరెంట్ డిడ్ వాంట్ టు సెండ్. పేరెంట్ నేను ఇంట్లోనే పెట్టుకుంటాను, లేదండి మీరు ఈ లాస్ట్ 2 weeks చాలా క్రూషియల్, వాడిని వదిలేసేయండి, ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, మీరు వదిలేయండి అంటే వాడు నా పరువు నిలబెట్టాడు. ఎలాగంటే వాడికి ఒక 160 to 180
మార్క్స్ వచ్చేవి, హాస్టల్కి షిఫ్ట్ అయిన తర్వాత 200 దాటింది. ఓకే ఇట్ మే బి అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా పర్ఫార్మెన్స్ అయితే దెర్ ఇస్ అ ఇంప్రూవ్మెంట్. సో ఈ స్ట్రెస్ ఫ్రీ చేయడం వల్ల స్టూడెంట్ డెఫినెట్లీ హీ విల్ బి హ్యాపీ. తర్వాత ఎమోషనల్ బాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మెంటర్కి స్టూడెంట్కి. మా దగ్గర లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి క్లాస్లో 50 దాటదు. సో ఆ ఫ్యాకల్టీ ప్రతి వాళ్ళతో కనెక్ట్ అవుతారు. సో దే విల్ బీ ఇన్ అ పొజిషన్ టు మెంటర్. ఇప్పుడు ఐఐటి లాంటి ఎగ్జామ్స్లోని టీచింగ్ చేసి పంపిస్తే సరిపోదు, ఆ మెంటరింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక జేఈ మెయిన్ వీక్లీ టెస్ట్ పెట్టాము, వాడికి 150 మార్కులు వచ్చాయి. 150 మార్కులు ఎక్కువ తక్కువ, నెక్స్ట్ వీక్ 140 మార్కులు రావచ్చు. సో ఈజీ ఆన్ ద రైట్ ట్రాకా రాంగ్ ట్రాకా అనేది వాడికి తెలియదు. సో ఈ కౌన్సిలింగ్ ద్వారా అది జరుగుతుంది. కౌన్సిలింగ్ ఎవరు చేయగలరు? మీరు కూడా చేస్తారా? నేను కూడా చేస్తాను రెగ్యులర్గా చేస్తాను. రెగ్యులర్ ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా విషయాలు స్టూడెంట్స్ కొంతమందితో షేర్ చేసుకోరు. మనం ఇఫ్ యూ పుట్ దెమ్ అట్ ఈజ్, వాళ్ళు కంఫర్టబుల్గా మనతో మాట్లాడతారు. మనం టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీ ఈ స్టేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీ గురించి చాలా కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్, తర్వాత ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇలాంటివన్నీ. తర్వాత నెగిటివ్ మార్క్స్. చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఒక స్పెసిఫిక్ టార్గెట్తో వెళ్తారు ఎగ్జామ్కి. నాకు 200 రావాలి, 250 రావాలి అనుకుంటూ. సో ఒక్కొక్కసారి పేపర్ టఫ్గా ఉండొచ్చు. పేపర్గా టఫ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఇట్స్ అ కాంపిటేటివ్ టెస్ట్, పర్సంటైల్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ అది పక్కకు పెట్టేసేసి ఆ టార్గెట్ దృష్టిలో పెట్టుకొని గెస్ వర్క్ చేస్తారు. ఈ గెస్ వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది, నెగిటివ్ మార్క్స్ వస్తాయి. నెగిటివ్ మార్క్స్ వల్ల వాడు రావాల్సిన పర్సంటైల్ కన్నా వాడికి తక్కువ వస్తుంది. సో మనం కౌన్సిలింగ్లో ఇవన్నీ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ కౌన్సిలింగ్. సో యాక్చువల్గా ఫైనల్గా నేను ఫస్ట్ మీ శంషాబాద్ గురుకులం, నానో గురుకులం, నానో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేమ్, వెళ్ళాలని ఫస్ట్. చాలా పెద్ద క్యాంపస్ అన్నారు, 15 acres, హిమాసార్ పక్కన. కేసీ గారు కూడా చెప్పారు. చాలామంది, నేనే కాదు మా వ్యూవర్స్ కూడా దాని ఆసక్తి చూస్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చిన డెఫినెట్గా శంషాబాద్ చేద్దామండి. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ అండి. చాలా ధన్యవాదాలు.